జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పాత లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెద్దపల్లి జిల్లా తుర్కుల మధ్యకుంటకు చెందిన మహేందర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా సహజీవనం అనేది చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే తను కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలను పెట్టి బెదిరిస్తూ నేపథ్యంలో తనను ఇంటికి పిలిపించి తన బంధువులకి కొట్టి చంపిన ఘటన అయితే జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మహేందర్ వివాహితుడు. గతం పెళ్ళయింది. తన భార్యను పుట్టింట్లో దింపి తను ఒక హైదరాబాద్‌లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన ఓ యువతితో అక్కడ పరిచయం అయ్యి, పరిచయం ప్రేమగా మారింది. ఆళ్ళు సన్నిహితంగా ఉన్న వీడియోలను అయితే తను వీడియోలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయికి నిశ్చితార్థం అవుతుందని తెలుసుకున్న మహేందరు తన వీడియోలనైతే బయట పెడితేనే బెదిరింపడంతో అమ్మాయి బంధువులైతే మహేందర్‌ని లక్ష్మీపూర్ గ్రామానికి జగిత్యాల జిల్లాకు పిలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పాత ఏవైతే వీడియోలున్నాయో, ఆ వీడియోలను డిలీట్ చేయాలంటూ అమ్మాయి తరపున బంధువులు మహేందర్‌ను కోరగా తను ససేమిరా అనడంతో అయితే మహేందర్‌ను అమ్మాయి యువతి కుటుంబ సభ్యులైతే కళ్ళల్లో కారం చల్లి రాడ్‌తో బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడికే మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది. మొన్న జరిగినట్లయితే మనకు తెలిసింది. అయితే మహేందర్ గతంలో ఒక వివాహితుడైనప్పటికీ కూడా అమ్మాయితో ప్రేమ ప్రయాణం చేసినట్లయితే తెలుస్తుంది. అమ్మాయి నిశ్చితార్థం వెనకాల తనను ఆపే ప్రసక్తి చేసినందుకు తనకు వీడియోలు పంపించే ప్రయత్నం చేయడంతో నిశ్చితార్థం అయితే ఆగినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కి రావాలంటూ మహేందర్‌కు పిలుపునివ్వడంతో యువతి పిలుపునివ్వడంతో వెంటనే తను హైదరాబాద్ నుంచి జగిత్యాల చేరుకొని అక్కడి నుండి లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు కూడా యువతి కుటుంబ సభ్యులు ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని డిలీట్ చేయాలని చెప్పడంతో అయితే మహేందర్ వినకపోవడంతో మాట పెరగడంతో కుటుంబ సభ్యులు కళ్ళగొట్టారంటే అత్యంత కిరాతకంగా చంపినట్లయితే మనకు తెలిసింది. ఈ విషయం అయితే చాలా ఆలస్యంగా గట్లోకి వచ్చింది. అయితే మహేందర్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వారు సహజీవనం చేయవచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ వీడియోలను ఇప్పుడు బయట పెట్టానంటే కరెక్ట్ గా అప్పటికి మహేందర్ పెళ్ళైనట్టు కూడా తెలుస్తుంది. మహేందర్ ఇట్లాంటి చీటింగ్ చేయడం తప్పని గ్రామస్తులు కూడా అంటున్న నేపథ్యంగా ఏదేమైనప్పటికీ ఒక నిండు పానం బలివనడం అయితే ఇది కరెక్ట్ కాదని గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్న మహేందర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాలకు వెళ్ళడంతో అక్కడ ఆ పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా వినిపించడం కూడా జరిగింది. తన కొడుకుది ఎలాంటి తప్పు లేదని తల్లి వాదించడం కూడా మనం వీడియోలో చూసుకోవచ్చు. అలాగే మా భార్య కూడా ఈ విషయం తనకు పూర్తిగా తెలియదని తను హైదరాబాద్ నుంచి నైట్ రావడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వర్క్ మీద వస్తున్నానని ఫోన్ కూడా చేయడం కూడా జరిగిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి దాదాపు 12-10 నిమిషాలకి నాకు పొలం బండి వచ్చింది. బయటకు వెళ్ళి మంచివాళ్ళకి వెళ్ళి పూలు తీసుకొచ్చిన తర్వాత ఆయన నాకు కాల్ చేసాడు. సార్ పూలు వస్తున్నాయి, సరే వేసిపోయి అక్కడ నేను రాకపోతే వేసిపోయి చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలకు ఫోన్ చేశాను. సార్ అటే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఏదో గొడవ ఇదైంది సార్, అక్కడ పడిపోయినారు అక్కడ అన్న తర్వాత నేను బయట కూరుకొచ్చిన. మరి ఏమైందని చెప్పేసి బయట కూరుకొచ్చిన తర్వాత అటు ఎవరో పిల్లలు నాకు చూసి ఉరికినారు. మేము వచ్చి చూసేసరికి వాడు కొంచెం బాగా ఇంజురీస్ అయ్యాయి, హెడ్ ఇంజురీ ఇవన్నీ. ఏది ఏమైనప్పటికీ పచ్చని సంసారంలో చర్చలు అంటే ఇదే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేందర్ జీవితం సాఫీగా సాగుతున్న నేపథ్యంలో తన భార్యను పుట్టింట్లోకి వదిలిపెట్టి తన హైదరాబాద్ వెళ్ళడం ఏంటి, అక్కడ ఫార్మసూటికల్ కంపెనీలో పనిచేయడం ఏంటి, అక్కడ యువతితో పరిచయం ఏర్పడడం ఏంటి, ఆ యువతితో కలిసిన వీడియోలను బయట పెడతాననే తర్వాత యువతిని అక్కడికి పిలిపించడం ఏంటి, ఇదంతా చూసుకున్నట్లయితే ఆ మహేందర్ తప్పిదం చాలా వరకు ఉందని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనుక ఏది ఏమైనప్పటికీ ఒక పచ్చని ఇలాంటి సంబంధాల వల్ల అటు అమ్మాయి తరపున ఇటు అబ్బాయి తరపున 2 కుటుంబాల మధ్య శోక సముద్రంలో మేము తెలుపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. లోపల అయితే కరీంనగర్.